హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్టాక్ సిరీస్. సో నా లాస్ట్ వీడియోలో నేను కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కాల్ బ్యాక్ హెల్ అని ఒకటి ఉంటుంది, అది ఏంటి, అలాగే సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ అవుట్ వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో మిస్ అయింది, ఇక్కడ ఐకాస్ట్లో లేదా చెక్ చేయండి. ఆ వీడియోకి ఈ వీడియో కొంచెం లింక్ ఉంటుంది, సో ఆ వీడియో చూస్తే బెటర్. ఓకేనా? ఈ వీడియోలో మనం అసలు సింక్రనస్ అంటే ఏంటి, అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇందులో ప్రామిసెస్ ఉంటాయి, అలాగే అసింక్ అవేటి ఇలా ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఒక ఏపీఐ యూస్ చేసి డేటా ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే మెన్స్‌టాక్ సీరీస్ సంబంధించి ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది నేను వీడియోస్ పెడదాం లేదో రెగ్యులర్‌గా అనుకుంటున్నారు. నేను ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే కంపల్సరీ పెడుతున్నాను వీడియో. బట్ మీకు నోటిఫికేషన్ రావడం లేదు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ఫస్ట్ సింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే తెలుసుకుందాం. ఓకేనా? సింక్రనస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1 అని ఇస్తాను. ఓకేనా? సో ఇలాగే నేను వరుసగా ఇస్తాను అనమాట. ఒక 1 2 3 అట్లా ఇద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు కోడ్ అనేది ఇక్కడ లైన్ బై లైన్ రన్ అయింది. అంటే ఫస్ట్ 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. మీరు ఒకవేళ నా మెన్స్టాక్ సిస్టమ్ మొత్తం ఫాలో అవుతుంటే నా ఫస్ట్ జావా స్క్రిప్ట్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని, మనకు జావా స్క్రిప్ట్ ఎప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హోస్టింగ్ అనేది ఇలా వర్క్ చేస్తుంది, వేరియబుల్స్ టాప్కి పోతే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా. సో మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అని. సో అదే పరంగా లైన్ బై లైన్ వస్తుంది. సో దీనివల్ల మనకు మైనస్ పాయింట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఒక ఫర్ లూప్ తీసుకుంటా. I = 0, I less than అది ఈక్వల్ టు ఒక పెద్ద నెంబర్ ఇద్దాం, 1000 సంథింగ్. ఓకేనా? ఇచ్చి I++ అనుకుందాం. జస్ట్ కంటిన్యూ చేస్తా, ఏం చేయను. ఓకేనా? జస్ట్ కంటిన్యూ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ అని వెళ్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో 1 2 3 అయితే వచ్చింది, ఇంపార్టెంట్ టాస్క్ అని ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ ఫర్ లూప్ చూడండి చాలా పెద్దది. ఇది జనరల్గా ఇంత పెద్దది ఉండదు, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఈ టైంలో మనకు నెక్స్ట్ ఇంకా కొన్ని టాస్క్ పర్ఫామ్ చేయాలి అనుకున్నాం. ఓకేనా? సో అలాంటప్పుడు జావా స్క్రిప్ట్ సింక్రనస్గా రన్ అవుతుంది కాబట్టి ఈ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, ఈ ఫర్ లూప్ ఎండ్ అయ్యేంత వరకు మనకు ఇంపార్టెంట్ టాస్క్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు నేను చాలా పెద్ద నెంబర్ ఇచ్చినా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని ఇంపార్టెంట్ టాస్క్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అసింక్రనస్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, మీకేదో ఒక టాస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏపీఐ నుంచి డేటా తెచ్చుకోవాలి. ఓకేనా? డేటా వచ్చేంత వరకు నువ్వు అక్కడ యూజర్ని వెయిట్ చేయలేవు కదా. నీ స్క్రీన్ అంతా బ్లాంక్గా కనిపిస్తుంటుంది, నెక్స్ట్ ఏం ఆపరేషన్ జరుగుతూ ఉండదు. సో స్క్రీన్ బ్లాంక్ ఉంటే యూజర్కి చిరాకు వచ్చేసి నీ వెబ్సైట్ ఓపెన్ చేయదు. ఓకేనా? ఇలాంటి కేసులో ఏం చేయాలా, నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఈ టాస్క్ అనేది పర్ఫామ్ చేయి. ఓకేనా? అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే నువ్వు పర్టికులర్ టాస్క్ని బ్యాక్గ్రౌండ్లో పర్ఫామ్ చేయి. అది కోడ్ ఎగ్జిక్యూషన్ మనకు అర్థం రాకూడదు. ఓకేనా? అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ ఫైల్ లోపు ఎగ్జిక్యూట్ చేయి, అంతలోపు ఇంపార్టెంట్ టాస్క్ అనేది అయిపోతేసాయి, ప్రింట్ చేయి. ఇది బ్యాక్గ్రౌండ్ జరిగి వన్స్ ఇది ఫినిష్ అయినాక ప్రింట్ చేయి. ఓకేనా అని దాని మీనింగ్. దానికి అలా అసింక్రనస్గా చేంజ్ చేసేదానికి మనము మనకు ప్రీవియస్ వీడియో గమనిస్తే సెట్ ఇంటర్వెల్ యూజ్ చేసినాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి ఓకే. సో అదేమంటే సెట్ టైమ్ అవుట్ ఆఫ్, దీనికి ఒక 10 సెకండ్స్ ఇద్దాం. ఓకేనా? 10,000 ఇచ్చినాం. సో మనం ఏం అజంప్షన్ చేసుకుంటాం అంటే, మనం రాసిన కోడ్ మొత్తము ఒక 10 సెకండ్స్లో రన్ అయిపోతుంది. అప్పుడు నాకు ఇది కావాలి అనుకుందాం. కానీ ఫర్లో ఇప్పుడు చూడండి, నేను దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. చూసారా, 1 2 3 వచ్చింది. నెక్స్ట్ ఇదేం రన్ కాలే, ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసింది. ఎందుకు? ఇది 10,000 సెకండ్స్ తర్వాత రన్ చేయని చెప్తున్నావు. అంటే ఇక మన కోడ్ ఫ్లో మిస్ అయినట్టే కదా. లైన్ బై లైన్ రాలేదు చూడండి. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది, ఇదంతా ఈ ఫంక్షన్ అంతా కాలేదు, డైరెక్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనము జావాస్క్రిప్ట్ బిహేవియర్ మార్చి అసింక్రనస్ అంటే లైన్ బై లైన్ కాకుండా ఇలాంటి హెవీ టాస్క్ అని బ్యాక్గ్రౌండ్లో చేసుకో, రిమైనింగ్ కోడ్కి డిస్టర్బెన్స్ కాకుండా అన్నట్టు చెప్పేది అసింక్రనస్ జావాస్క్రిప్ట్. క్లియరా? కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఓకే. సో బస్ సెట్ టైమ్ అవుట్లో ఏమవుతుందంటే, ఈ సెట్ టైమ్ అవుట్ లోపలే ఇది ఉంది కదా, దీంట్లో మళ్ళీ ఇంకో సెట్ టైమ్ అవుట్ రాస్తా. ఓకేనా? మరి దీని లోపల ఇంకో సెట్ టైమ్ అవుట్. సో అలాంటి యూస్ కేసెస్ దీన్ని కాల్ బ్యాక్ హెల్ అంటాం. అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇంకో దాంట్లో ఇంకోటి, ఇవన్నీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏమి అని. ఓకేనా?
సో, అలాంటి ఇష్యూస్ లేకుండా మనకు ఈజీగా వర్క్ ఫ్లో డిస్టర్బ్ గాకుండా చేసుకునేదానికి ప్రామిసెస్ అనే కాన్సెప్ట్ మనకు జావాస్క్రిప్ట్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకు ప్రామిసెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో, ప్రామిసెస్‌కి మనకు ఫస్ట్ సింటాక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ కాన్స్ట్ ఏదో ఒక వేరియబుల్ నేను తీసుకోవచ్చు. నేను టెస్ట్ అని తీసుకుంటా. ఓకేనా? ప్రామిస్ సింటాక్స్ వచ్చేసి న్యూ ప్రామిస్ పీ క్యాపిటల్ ఉండాలి దీంట్లో, స్మాల్ కాదు క్యాపిటల్. ఓకేనా? ఇది కీవర్డ్ క్యాపిటల్ ఉంది. సో, ఇది కూడా మనకు ఒక ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటుంది. ఓకేనా? ఇది ఉంది కదా! సో, దీంట్లో మనకు 2 ఉంటాయి. 2 ఆర్గ్యుమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే వేరియబుల్స్ అనుకోవచ్చు. రిజాల్వ్, రిజెక్ట్. ఓకేనా? నెక్స్ట్ నేను జస్ట్ ఇప్పుడు కోడ్ రాస్తున్నాను. మీరు కోడ్ గమనించండి ఏం రాస్తున్నా అనేది. లెట్ సక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని వెళ్తా. ఓకేనా? పెట్టి ఇఫ్ సక్సెస్ అంటే నథింగ్ బట్ ఇఫ్ ట్రూ అయితే ఏమని రిజాల్వ్ గాట్ ఇట్ అని వెళ్దాం సింపుల్గా. ఓకేనా? ఎల్స్ రిజెక్ట్ ఆఫ్ ఫెయిల్ అని వెళ్దాం. ఓకేనా? ఇలాగ ఏవో చేసినావు ఏదో రాస్తున్నావు చూడండి అంతే జస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టెస్ట్ డాట్ దెన్. ఓకేనా? టెస్ట్ డాట్ దెన్ అని చెప్పి రిజల్ట్ యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్. మళ్ళీ ఇదంతా ఏందైనా డాట్ క్యాచ్ ఎర్రర్. ఎర్రర్కి షార్ట్ ఫామ్ ఈఆర్ఆర్ అని యూజ్ చేస్తాము మనం ప్రోగ్రామింగ్ టర్మ్స్లో. సో, మీరు ఓఆర్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అది జస్ట్ వేరియబుల్ నేమ్ అంతే. మీరు ఎర్రర్ అన్న పెట్టుకోండి, ఇంకోటి ఏదైనా పెట్టుకోండి, ఇక్కడ రిజల్ట్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఏదో ఒక కోడ్ రాసా. నాకు తెలిసినంత కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏం అర్థమైంది కాదు. అది దీని మీద ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం అర్థమైంటుంది. ఓకేనా? రన్ చేస్తున్నా. సో, గాట్ ఇట్ అని వచ్చింది. ఎందుకు? సక్సెస్ ట్రూ ఇచ్చినా కాబట్టి. సక్సెస్ ఫాల్స్ ఇస్తా. ఓకేనా? ఫెయిల్ అని వచ్చింది. ఓకే. సో, సక్సెస్ ట్రూ అయితే రిజాల్వ్ అనేది జరుగుతుంది ఏదో. ఫాల్స్ అయితే రిజెక్ట్ అనేది జరుగుతుంది. అంతవరకు మీకు అర్థమైతే చాలు ప్రస్తుతానికి. ఓకేనా? ఇప్పుడు లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. మనకు న్యూ ప్రామిస్ అంటే ప్రామిస్‌ని క్రియేట్ చేసినాం. ప్రామిస్‌లో మనకు 3 స్టేట్స్ ఉంటాయి ఎప్పుడు. ఓకేనా? ప్రామిస్ అనేది ఒక అసిన్క్రోనస్ జావాస్క్రిప్ట్ మెథడ్. దీన్ని యూజ్ చేసి మనము కోడ్ అసిన్క్రోనస్‌గా రన్ చేసి యూజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు దీనికొచ్చేసి ప్రామిస్ 3 స్టేట్స్ ఉంటాయి. ఇనిషియల్ స్టేట్ ప్రామిస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఓకేనా? అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ప్రామిస్ ఉండే స్టేట్ వచ్చి పెండింగ్ స్టేట్ అనమాట. ఓకేనా? పెండింగ్ స్టేట్‌లో ఉంటుంది ప్రామిస్. ఈ కోడ్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు ఫుల్‌ఫిల్ అనే స్టేట్‌కి వెళ్తుంది. ఓకేనా? ఒకవేళ కోడ్ సక్సెస్ కాదు, ఏదో ఎర్రర్ వచ్చింది కోడ్‌లో, అప్పుడు రిజెక్టెడ్. ఓకేనా? ప్రామిస్ ఎప్పుడు ఈ 3 స్టేట్స్ రన్ అవుతుంది. పెండింగ్ అనేది ప్రతి ప్రామిస్‌కి వస్తది. ఓకేనా? ప్రతి ప్రామిస్ ఇనిషియల్ స్టేట్ అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే ఈ ప్రామిస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పెండింగ్ స్టేట్‌లో ఉంటుంది. ఇప్పుడు చూడండి రిజాల్వ్ ఉంది కదా! రిజాల్వ్ అనేది మనకు కంప్లీట్ అయినట్టు ఇండికేషన్ అనమాట. ఓకే. ఎప్పుడైతే నీ ప్రామిస్ అనేది సక్సెస్ అవుతుందో అప్పుడు ఫుల్‌ఫిల్ అని వస్తుంది. ఓకే. ఎప్పుడైతే నీ ప్రామిస్ ఎర్రర్ వచ్చింది, ఇష్యూ వచ్చింది అప్పుడు రిజెక్టెడ్ అంటే రిజెక్టెడ్ స్టేట్‌లోకి వెళ్తుంది. ఈ ఫుల్‌ఫిల్ స్టేట్‌లోకి ఎప్పుడైతే వెళ్తుందో, ఓకే. రిజాల్వ్ అనే స్టేట్‌కి ఎప్పుడైతే వెళ్తుందో, ఈ డాట్ దెన్ అనే ఏమంటారు లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ ప్రామిస్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఫుల్‌ఫిల్ స్టేట్‌కొస్తే ఈ డాట్ దెన్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు మధ్యలో ఇక్కడ కోడ్ ఇష్యూ ఉంది, ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఈ క్యాచ్ స్టేట్‌లోకి వెళ్తుంది. ఓకే. అంటే పాజిటివ్ అయితే డాట్ దెన్‌లోకి వెళ్తుంది. నెగెటివ్ అయితే క్యాచ్‌లోకి వస్తుంది సింపుల్‌గా. ఓకేనా? ఇవి మనకు 3 స్టేట్స్. అసలు ఇవన్నీ స్టేట్స్ అనేవి బాగా అర్థమైనాయి. అసలు దీనివల్ల యూజ్ ఏమి? ప్రామిస్ అన్నావు, స్టేట్స్ అన్నావు, సక్సెస్ అన్నావు, నెగెటివ్ అన్నీ అర్థమైనాయి. బట్ అసలు ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి. మనకు సెట్ టైమ్ మోడ్‌లో మీరు ఒక లాజిక్ రాశారు. ఓకేనా? ఒక పలానా టైం తర్వాత ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ కావాలి అని రాశారు. అది ఎగ్జిక్యూట్ అయ్యింది. అయినాక అది ఎర్రర్ అన్నా రావచ్చు, సక్సెస్ అన్నా రావచ్చు, ఏమన్నా రావచ్చు. నువ్వు దాన్ని మెయింటైన్ చేయలేవు, కంట్రోల్ చేయలేవన్నమాట. సెట్ టైమ్ మోడ్‌లో. సెట్ టైమ్ అయితే అసింక్రోనస్సే. ఇది అసింక్రోనస్సే కానీ చెక్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 2 అని ఇస్తాయి కదా! పైన కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1 ఇస్తా. సో, సింక్రనస్ జావాస్క్రిప్ట్ పరంగా ఏం రావాలా? ఫస్ట్ మనకి 1 రావాలా, గాట్ ఇట్ గాని, ఫెయిల్ గాని ఏదో ఒకటి రావాలి. ఇప్పుడు ఫాల్స్ ఇచ్చినాం కాబట్టి ఫెయిల్ అని రావాలా,
నెక్స్ట్ 2 రావాలి కదా! కానీ ఇప్పుడు చూడండి 1, 2 ఫెయిల్. అంటే ఇది అసింక్రోనస్. ఇది ఫ్లోని బ్రేక్ చేసేసింది. ఓకేనా? ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితాంటుంది. ఫస్ట్ ఇది రన్ అయింది. సెకండ్ ఇది రన్ అయింది. లాస్ట్‌కి ఇది రన్ అంటే ఇది అసింక్రోనస్ జావా స్క్రిప్టే కదా! సో, సెట్ టైమ్‌ఔట్ లాగా ఇది కూడా అసింక్రోనస్సే. బట్ దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏమంటే దీంట్లో ఒకవేళ నువ్వు రాసిన లాజిక్ ఓకేనా? ఈ లాజిక్ అంతా నువ్వే రాసుకోవాల. ప్రామిస్ ఓన్‌గా ఏం చెక్ చేయదు. ఇక నేను ఒక లాజిక్ రాసా. ఏం రాసా? సక్సెస్ అనేది ట్రూ ఉంటే నాకు రిజాల్వ్‌గా, సక్సెస్ అనేది ఫాల్స్ ఉంటే నాకు రిజెక్ట్ కానీ నేను ఒక లాజిక్ రాసా. దాని పని ఏమంటే నువ్వు రాసిన లాజిక్ తగ్గట్టు రిజాల్వ్ ఇయ్యాలా, రిజెక్ట్ చేయాలా చూడడం వరకే ప్రామిస్ పని. అసింక్రోనస్‌గా ఓకేనా? లాజిక్ కూడా అదే మెయింటైన్ చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ లాజిక్ మీరే రాసుకుంటారు. మీ యూజ్ కేస్ తగ్గట్టు. ఓకేనా? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు ప్రామిస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇవి సెట్ టైమ్‌లో మీరు రాసిన లాజిక్ రాంగ్ అయింది అనుకుందాం. మీరేం చేయగలరు? అక్కడ కంట్రోల్ చేయగలరు. అంటే ఒకవేళ రాంగ్ వస్తే ఏం చేయాలని. బట్ దీంట్లో కంట్రోల్ చేస్తున్నారు. రైట్ అయితే నాకు ఇలా అవుట్‌పుట్ రావాలి. రాంగ్ అయితే ఇలా ఫెయిల్ అని రావాలని కంట్రోల్ చేస్తున్నారు. సో, ఇది ప్రామిస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇదంతా ప్రామిస్ చూసాం. సో, ఇప్పుడు ప్రామిస్ యొక్క బేసిక్ ఫౌండేషన్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఈ బేసిక్ అర్థమైతేనే ఈ వీడియో నెక్స్ట్ 10 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే రిమైనింగ్ టర్మ్స్ మీకు అర్థమవుతాయి. ఓకేనా. ఇవి మనం జనరల్‌గా ఒక డేటా తెచ్చుకోవాలి. డేటా అనేది ఎక్కడుంటది? బ్యాక్ ఎండ్‌లో సర్వర్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సర్వర్ అవన్నీ మీకు అవసరం లేదు. జస్ట్ డేటా అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఓకే. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా గానీ, డేటా అనేది ఎక్కడుంటుంది? సర్వర్స్‌లో ఉంటుంది గదా! డేటాబేస్, సర్వర్స్ అనే పదాలు వినింటారు మీనింగ్ తెలియని. అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి అంటే, నేను యూజర్స్ డేటా తెచ్చుకుంటా. ఏ పడితే ఆ డేటా తెచ్చుకోలేము మనము. ఇప్పుడు అమెజాన్‌లో చాలా మందికి అకౌంట్లుంటాయి. ఆ డేటా అంతా మనం తెచ్చుకోగలమా? వాళ్ళ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ తెచ్చుకోలేమా అనేది కాన్ఫిడెన్షియల్. ఫ్రీగా కొంచెం డేటా ఉంటాయి. డమ్మీ ఏపీఐస్ అని కొట్టారంటే మీకు ఫస్ట్‌లోనే డమ్మీ జేసన్ వస్తుంది. దీంట్లో మీకు చాలా టైప్స్ ఆఫ్ డేటా ఫ్రీగా ఉంటది. ఓకేనా. దీంట్లో డాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక మీరు చూసినట్లయితే యూజర్స్ అని ఉంది కదా! నేను యూజర్స్ సెలెక్ట్ చేస్తున్నా. ప్రాజెక్ట్స్ యూజర్స్ అని నేను యూజర్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా. చేసి గెట్ ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఇక ఫస్ట్ లైన్ ఉంది కదా! ఓకేనా. ఇదంతా కాపీ చేసి జస్ట్ ఫస్ట్ లైన్ ఒకటే మిగతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. తొందరపడొద్దండి. ఫస్ట్ లైన్ ఒకటి కాపీ చేసుకోండి. ఫెచ్ అని ఉంది కదా! ఏదో సంథింగ్ కాపీ చేసుకోండి. ఓకేనా. సో, లెట్ యూజర్స్ యూజ్ ఫెచ్. సో, ఈ ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసి మనము ఈ యూఆర్ఎల్‌లో ఉన్న డేటా తెచ్చుకుంటాం. ఓకేనా. అంటే యూజర్స్ అని ఒక డేటా తెచ్చుకుంటున్నాం. ఆ యూజర్ డేటా తెచ్చుకునేకి మనకు అడ్రెస్ ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయంటే అడ్రెస్ ఏంది? www.google.com కదా! సో, అట్లా ఇది ఒక యూఆర్ఎల్. ఒక డమ్మీ యూజర్స్ డేటా తెచ్చుకొని ఫెచ్ అని జావా స్క్రిప్ట్‌లో యూజ్ చేస్తాం. ఇంకా అడ్వాన్స్ పైకొతే యాక్సియోస్ అని ఒకటొస్తుంది. అవి మీకు రియాక్ట్ జేఎస్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ బేసిక్ జావా స్క్రిప్ట్ అయితే ఫెచ్చే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫెచ్ ఉంది గదా! నేను కన్సోల్ చేస్తా. కన్సోల్ లాగ్ ఆఫ్ యూజర్స్ అని చేస్తా. ఓకేనా. చూద్దాం ఏమొస్తదో. చూసారా? ప్రామిస్ స్టేట్ పెండింగ్ అనొచ్చింది. ఓకే. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఫెచ్ అనేది కూడా ఇంటర్నల్‌గా ప్రామిస్‌ని యూజ్ చేస్తుంది. ఓకేనా. ఫెచ్ అనేది ఇంటర్నల్‌గా ప్రామిస్‌ని యూజ్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి మనకు నువ్వు కన్సోల్ లాగ్ చేస్తే పెండింగ్ వచ్చింది. ఎందుకు? స్టార్టింగ్ స్టేజ్ ఎప్పుడు ఇది ఫెచ్ చేయడం స్టార్ట్ చేయగానే అది ప్రామిస్ అనేది యాక్షన్ పెర్ఫార్మ్ చేయగానే ఏ స్టేట్‌లో ఉంటుంది? పెండింగ్ స్టేట్‌లో ఉంటుంది. కాబట్టి మీకు పెండింగ్ వచ్చింది. సో, ఈ ప్రామిస్ అనేది కంప్లీట్ అయినాక నాకు రిజల్ట్ ఇవ్వు అని చెప్పాలంటే ఇంతకుముందు చూపించినట్టు డాట్ దెన్ ఓకేనా. ఎందుకంటే ఇంటర్నల్‌గా రిజెక్ట్ ఇంతకుముందు రాసినాం చూడు కోడ్ అంతా. ఏది రిజెక్ట్ ఇది లాజిక్ ఇదైతే రిజాల్వ్ ఇవ్వు లేకపోతే రిజెక్ట్ ఇవ్వు అని. అదంతా ఇంటర్నల్‌గా ఫెచ్‌లో ఉంటుంది. మనం ఇప్పుడు సెపరేట్‌గా రాయాల్సిన అవసరం లేదు. మనం రాయాల్సినది జస్ట్ రిజాల్వ్ అయితే ఏం చేయాలి? రిజెక్ట్ అయితే ఏం చేయాలని చెప్పడమే. ఓకేనా. సో, డాట్ దెన్ అని చెప్పి ఇక ఒక బ్రాకెట్ ఇద్దాం. ఓకేనా. ఇచ్చి ఏం చేస్తావు? ఒకవేళ ప్రామిస్ సక్సెస్ అయితే ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్‌ని రిటర్న్ చేయి నాకు. ఎట్లా రిటర్న్ చేస్తానంటే జేసాన్ ఫార్మాట్‌లో రిటర్న్ చేయాలి. ఓకేనా. నేను రిజల్ట్ డాట్ జేసాన్ అంట. జేసాన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఓకేనా. నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌ని జేసాన్ అంటాం. ఓకే. అది నెక్స్ట్ వీడియోలో లోకల్ స్టోరేజ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను. అందులో ఇంకా బాగా అర్థమవుతుంది. దీంట్లో జస్ట్ జేసాన్ అంటే అదొక డేటా టైప్ మాదిరి అనుకోండి సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు నేను జేసాన్ ఇప్పుడు కన్సోల్ లాగ్ చేద్దాం. చేసి మళ్ళీ రన్ చేస్తా. మళ్ళీ పెండింగే వచ్చింది. ఓకేనా. ఎందుకంటే ఈ రిజల్ట్ డాట్ జేసాన్ ఉంది చూడండి. ఇక రిజల్ట్ డాట్ జేసాన్ రాసాం కదా! ఇది కూడా మనకు ఒక ప్రామిసే.
ఓకేనా? ఇంటర్నల్‌గా ఫెచ్ ఎలాగైతే ఇంటర్నల్‌గా ప్రామిసో, అలాగే రిక్వెస్ట్ డాట్ జేసన్ కూడా ఇంటర్నల్‌గా ఒక ప్రామిస్. ఓకేనా? సో, మళ్ళీ ప్రామిస్‌లో నుంచి అవుట్‌పుట్ మనం తెచ్చుకుంటే మళ్ళీ ఏం చేయాలి? డాట్ దెన్. ఓకేనా? దాదేసి నేను ఇక్కడ రిటర్న్ కీవర్డ్ పెడదాంలే. మామూలుగా ఇక్కడ లాజిక్ ఒక 3 లైన్స్ ఉన్నాయనుకోండి. మీరప్పుడు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్‌లో ఫ్లేవర్ బ్రాకెట్‌లో పెట్టి రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? బట్ మీరు నా ఫంక్షన్స్ వీడియో చూసుంటే మనకు ఎప్పుడైతే ఇది ఏంది యారో ఫంక్షన్ కదా ఇది. ఓకేనా? ఇదంతా ఏది యారో ఫంక్షన్. సో, యారో ఫంక్షన్‌లో ఎప్పుడైతే సింగిల్ లైన్ ఉంటుందో కోడ్ అనేది అంటే ఒక సింగిల్ స్టేట్‌మెంట్ ఉంటుందో మనకు రిటర్న్ కీవర్డ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా అదే రిటర్న్ చేసేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఓకేనా? తెలియకపోయినా ఇప్పుడు చెప్పినా కాబట్టి తెలిసిందని అనుకుంటాను. ఓకే. సో, యారో ఫంక్షన్స్‌లో రిటర్న్ కీవర్డ్ లేకున్నా సింగిల్ స్టేట్‌మెంట్ అయితే డైరెక్ట్‌గా రిటర్న్ అయిపోతుంది. మీరు సెపరేట్‌గా రిటర్న్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా డేటా అని పెట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా అని పెడతా. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా. చూసారా? మీకు కన్సోల్ లాగ్ ఆఫ్ డేటా ప్రామిస్ పెండింగే వచ్చింది. కానీ కింద యూజర్స్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక కింద యూజర్స్ ఏమొచ్చింది? ఒక డేటా వచ్చింది. యూజర్స్ కనిపిస్తున్నాయి కదా! కనిపియలేదు. మనం దీనికి గోలో క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకి పోదాం. ఓకేనా. ఇన్స్‌పై క్లిక్ చేసి కన్సోల్‌లోకి పోదాం. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. చూసారా? యూజర్స్ అని వచ్చింది. సో, మనకిప్పుడు ఇలా వచ్చింది కదా! సో, యూజర్ అనేది ఈ ఒక ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకేనా. సో, ఈ విధంగా మనము ఈ యూజర్ అనే డేటాని యాక్సెస్ చేయొచ్చు. క్లియరా? సో, దీనిలో ఫెచ్ అనేది ఒక ప్రామిస్. ఓకేనా. దీంట్లో ఇంకో టాపిక్ మిస్ అయినా క్యాచ్ కూడా ఇవ్వాలి మీరు. ఓకేనా. ఎర్రర్ పెట్టి కన్సోల్ లాగ్ ఆఫ్ ఎర్రర్. మనం ప్రామిస్ యూజ్ చేసే మెయిన్ రీజనే ఎర్రర్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని. ఓకేనా. నేను ఇంకా అంతే కిందికి వెళ్తాను మీకు మొత్తం కనిపించేకి. సో, మనకు ఫస్ట్ ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసినాం. అలా కన్వర్ట్ చేసి మనం డేటాను చూడగలం అనమాట. ఓకేనా. సో, అది ఎందుకు కన్వర్ట్ చేసినాం నెక్స్ట్ లోకల్ స్టోరీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి మళ్ళీ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. సో, ఆ ప్రామిస్‌లో ఉన్న డేటా మళ్ళీ తెచ్చుకోవడానికి మళ్ళీ డాట్ దెన్ యూజ్ చేసినాం. లాస్ట్‌లో డాట్ క్యాచ్ పెట్టినాం. ఓకేనా. ఇప్పుడు అంతా కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం కరెక్ట్‌గా యూజర్ డేటా అన్నీ వచ్చినాయి. క్లియరా? ఇప్పుడు నేను యూఆర్ఎల్‌లో ఆర్ అనేది లేపేస్తా. అప్పుడు యూఆర్ఎల్ రాంగ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు చూడండి. రాంగ్ అయ్యి ఒక ఎర్రర్ వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎండ్ ఆఫ్ జేఎస్ఎన్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్. ఓకేనా? సో, ఈ విధంగా ఇప్పుడు నేను ఒక కరెక్ట్ ఇచ్చిన యూఆర్ఎల్ కరెక్ట్ వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఒకే ఎర్రర్ వస్తే ఇది హ్యాండిల్ చేస్తుంది. నేను ఇప్పుడు సింపుల్‌గా జస్ట్ ఎర్రర్ అని పెట్టా. మీరు ఇక్కడ కూడా ఇంకా డీటెయిల్‌గా లాజిక్ రాసుకోవచ్చు. ఎర్రర్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఏ ఎర్రర్ వస్తే ఏం చేయాలనేది మీరు రాసుకోవచ్చు. బట్ ఇది జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కాదు కాబట్టి సింపుల్‌గా చెప్పేస్తున్నా. ఓకేనా? ఓకే. ఇదంతా బాగానే ఉంది. ఫెచ్ అర్థమైంది. ప్రామిసెస్ బేస్ అర్థమైంది. ఆ ప్రామిసెస్ ఇంటర్నల్‌గా ఫెచ్‌లో జరిగింది అర్థమైంది. బానే ఉంది. ఇప్పుడు నాకు ఇదే కోడ్ ఇప్పుడు చూడండి. డాట్ దెన్ అని ఉంది. మళ్ళీ ఉంది. కొంచెం క్లమ్జీగా ఉంది. ఇప్పుడు ఇలానే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటే ఎక్కువ ఉంటుంది కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అన్నప్పుడు అసింక్, అవైట్ అనేవి మనకు తెరపైకి వస్తాయన్నమాట. ఓకేనా? సో, అసింక్, అవైట్ ఏం చేస్తాయంటే నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటా. కాన్స్ట్ యూజర్ ఆల్రెడీ ఉంది కాబట్టి యూజర్ డేటా అని తీసుకుందాం. ఓకేనా. కాన్స్ట్ యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాను. సో, ఈ యారో ఫంక్షన్‌లో మనము ఫస్ట్ కోడ్ రాస్తాను. ఓకేనా. కోడ్ రాసి కాన్స్ట్ రిక్వెస్ట్ అంటే ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తాను. ఆ రిక్వెస్ట్ ఏది ఇదే. ఓకేనా. ఆ రిక్వెస్ట్ తీసుకొని పంపిద్దాం. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ముందర మనము అవైట్ అనేది పెట్టాలి. కానీ అది ఎర్రర్ చూపిస్తా ఎందుకో చెప్తా. నెక్స్ట్ కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ అవైట్ రిక్వెస్ట్ డాట్ జేసన్. ఓకేనా. ఇంకా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. ఇది సింపుల్‌గా ఉంచండి. ఇదే కోడే. ఈ కోడ్ ఏదైతే వర్క్ చేస్తుందో ఇది కూడా సేమ్ అదే చేస్తుంది. బట్ చూసాక మీకు ఏది క్లీన్‌గా ఉంది. అంటే నీట్‌గా అర్థమయ్యేలా కనిపిస్తోంది. ఇదే కదా! కొంతమందికి ఇది కనిపిస్తే నేనేం చేయలేను. బట్ ఇది స్టాండర్డ్ అంతే. ఓకేనా. ఇప్పుడు అవైట్ మీద క్లిక్ చేద్దాం. ఇక మీకేమొచ్చింది? అవైట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ వితిన్ అసింక్ ఫంక్షన్స్ అని వచ్చిందా? సో, నీకు ఇంతకుముందు చెప్పా అసింక్ అవైట్ అని. అసింక్ అవైట్ అంటే ఇక్కడ అసింక్ అని ఉండాల. మీరు ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం ఒక యారో ఫంక్షన్. ఆ ఫంక్షన్ ముందర అసింక్ అనే కీవర్డ్ ఉండాలి. ఒక అసింక్ ఫంక్షన్ అప్పుడు దాన్ని అసింక్ ఫంక్షన్ అంటారు. ఒక అసింక్ ఫంక్షన్ లోపల మనం అవైట్ యూజ్ చేయగలం. ఓకేనా. నేను ఇంతకుముందు అసింక్ పెట్టలేదు. అప్పుడు మాకు రెడ్ కలర్ వచ్చింది. ఎందుకు? అవైట్ అనేది అసింక్ లేకుండా యూజ్ చేయలేవు అని చెప్పింది. ఓకేనా. ఈ అసింక్ అవైట్‌లో కూడా ఇంటర్నల్‌గా ఏమొస్తది? ప్రామిసెస్. ఓకేనా. మీరు బయట ఎట్లాగైతే రాసారో అలాగే లోపల రాసాం. దీని ఇంటర్నల్ వర్కింగ్ కూడా
ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఫుల్‌ఫిల్ స్టేట్ గాని, రిజెక్టెడ్ స్టేట్ గాని ఏదో ఒక స్టేట్ రిటర్న్ చేస్తుందది. ఓకేనా? బట్ ఇది బెటర్ వే ఆఫ్ రైటింగ్. ఈ మనకు ఫెచ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందన్న ప్రామిస్. కాబట్టి ఆ ప్రామిస్ ఈ లైన్ అయిపోయేంత వరకు వెయిట్ చేయి. నెక్స్ట్ లైన్‌కి వెళ్ళొద్దని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఈ లైన్ అయిపోయేంత వరకు ఎందుకు డాట్ జేసన్ అనేది కూడా ఇక్కడ ఈ డాట్ జేసన్ కూడా ఏమిస్తుందన్నాను మనకు ప్రామిసే ఇస్తుందన్న. కాబట్టి ఈ లైన్ వరకు వెయిట్ చేయి. అయిపోయినాక నెక్స్ట్ ప్రింట్ చేయి. క్లియరా? మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఓకే. ఒక ప్రామిస్ సక్సెస్ అయితే మనకు డేటా వస్తది. మరి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎక్కడ చేస్తున్నాం? ఓకేనా? అక్కడ మనకు ట్రై క్యాచ్ అని ఒకటొస్తది. మనం ఏదైతే లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ లాజిక్ అంతా ట్రైలో పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్యాచ్ అని ఎర్రర్. ఇక కన్సోల్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అని పెడతాం. ఓకేనా? ఇప్పుడు పైనది కామెంట్ చేస్తున్నాను. ఇది ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. యూజర్ డేటా ఫంక్షన్ కాల్ చేసి రన్ చేద్దాం. చూస్తే మనకు డేటా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు తప్పిద్దాం ఇది. యూఆర్ఎల్ తప్పిచ్చినాను. ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో ట్రై అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి లాజిక్. సక్సెస్ అయితే ఏం చేయాలో అంతా ఇక్కడ రాస్తాం. ఒక ఫెయిల్ అయితే ఈ క్యాచ్ అనే బ్లాక్‌లోకి వెళ్తుంది. బ్లాక్ నథింగ్ బట్ ఈ 2 ఫ్లేవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా! దాన్ని ఒక బ్లాక్ అంటాం. ఓకేనా? దీంట్లో ఎర్రర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా? సో ఇదిను మనం పైన రాసిన కోడ్ 2 సేమే. ఇవి పైన అన్‌కామెంట్ చేస్తున్నా. 2 సేమే. బట్ ఇది 99% అన్ని కంపెనీస్ ఇవి యూజ్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? డాట్ దెన్ నాకు తెలిసి ఏ కంపెనీ యూజ్ చేయట్లేదు. బట్ నేను లోకమంతా తిరగలే కాబట్టి ఆ 1% ఛాన్స్ వదిలేద్దాము. బట్ 99% అందరూ ఇప్పుడు అసింక్ అవి అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? ఇట్లా నార్మల్‌గా ఫెచ్ చేసేది యూజ్ చేయరు. ఏపీఐ కాల్ చేద్దామని. ఇది మీకు ఒక డౌట్ రావచ్చు. నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? అవైట్ అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వద్దని. నెక్స్ట్ ఇక్కడ అవైట్ అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వద్దని. ఓకేనా? సో అలాంటప్పుడు ఇది అసింక్రనస్ జావాస్క్రిప్ట్ ఎలా అవుతుంది? సింక్రనస్ జావాస్క్రిప్ట్‌లో కూడా అంతే కదా! ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయినాక ఇంకోటి అవుతుంది. అప్పుడు ఇది అసింక్రనస్ ఎలా అవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఓకే. రాకపోయినా గాని నేను చెప్పినా కదా! ఆ డౌట్ ఉందని అనుకోండి. ఓకేనా? సో మనకు అవైట్ ఈ లైన్ అంటే ఈ ఫంక్షన్‌లో నెక్స్ట్‌కి వెళ్ళొద్దని. ఇప్పుడు యూజర్ డేటా అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ ఫంక్షన్‌లో ఈ లైన్ అయిపోయేంత వరకు నెక్స్ట్ వెళ్ళొద్దని. ఔట్ సైడ్ కాదు. ఇప్పుడు చూడండి ఫంక్షన్ బయట నేను ఇది మళ్ళీ కామెంట్ చేద్దాము. ఫంక్షన్ బయట కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1 అని ఇచ్చిన. ఓకేనా? ఇక్కడ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాకముందు. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత కన్సోల్ లాగ్ ఆఫ్ 2 ఇచ్చిన. సో ఇప్పుడు మన కోడ్ ఇలా ఉంది. కనిపిస్తుందా? మొత్తం కనిపిస్తుందా? ఇప్పుడు ఇది మన కోడ్. ఫంక్షన్ స్టార్ట్ కాకముందు కన్సోల్ లాగ్ 1 చేసావు. ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసి ఇలా లాజిక్ రాసినావు నెక్స్ట్ లైన్స్‌లో. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినావు. ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత జనరల్‌గా ఏం జరగాలి సింక్రనస్ అయితే ఇదంతా ప్రింట్ అయినాకే లాగ్‌తో ప్రింట్ కావాలి కదా! కానీ ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూసావా? ఫస్ట్ 1 ప్రింట్ అయింది. తర్వాత 2 ప్రింట్ అయింది. తర్వాత యూజర్స్ అంటే ఈ ఫంక్షన్‌లో ఉండేది ఇది ప్రింట్ అయింది. ఓకేనా? సో ఈ అసింక్ అనే ఫంక్షన్‌లో ఈ ఫంక్షన్‌లో మాత్రమే ఈ లైన్ అయిపోయేంత వరకు నెక్స్ట్ లైన్ వెళ్ళొద్దు అనే మీనింగ్ అవైట్. ఇది కన్‌ఫ్యూజ్ కాకండి. ఓకేనా? ఈ ఫంక్షన్‌లో మాత్రమే ఈ అసింక్ అనే ఫంక్షన్‌లో మాత్రమే ఎంటైర్ జావాస్క్రిప్ట్ కోడ్‌లో కాదు. ఈ లైన్‌లో మాత్రమే ఇది అయిపోయేంత వరకు నెక్స్ట్ లైన్‌కి వెళ్ళొద్దని. ఎందుకంటే ఇక్కడి నుంచి నీకు రిజల్ట్ వస్తేనే కదా! నువ్వు దాన్ని జేసన్‌లో కన్వర్ట్ చేసేది కదా! ఒకవేళ నువ్వు ఇక అవైట్ పెట్టలే అనుకో నీకు ఇక్కడికొచ్చాక డేటా ఏముండదు. ఎర్రర్ త్రో చేస్తా లేదా అన్‌డిఫైన్డ్ వస్తది. ఓకేనా? సో ఇలాంటి కేసెస్‌లో మనకు అవైట్, అసింక్ యూజ్ చేస్తాం. సో గైస్ ఇది మనకు ప్రామిసెస్ అలాగే అసింక్ అండ్ అవైట్. దీని ద్వారా అవన్నీ మీకు క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటున్నాను. అలాగే ఒక ఏపీఐ ద్వారా డేటా ఎలా తెచ్చుకోవాలి. ఓకేనా? అంటే ఇది మనకు ఫ్రీ ఏపీఐ అంటే పబ్లిక్‌గా అవైలబుల్ ఉంది కాబట్టి ఏపీఐలో డేటా వచ్చేసింది. కొన్ని ఏపీఐకి యూజర్ క్రెడెన్షియల్స్ అవన్నీ అడుగుతాది. సో అలాంటి ఏపీఐస్ మనకి వేరే మెథడ్ ఉంటది. అవన్నీ నోడ్.jsలో బ్యాక్ ఎండ్ యూజ్ చేసినప్పుడు చెప్తాము. ఇది బేసిక్‌గా ఒక ఏపీఐ నుంచి డేటా తెచ్చుకునేది అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. అయినా అర్థం కాలేదంటే కామెంట్ సెక్షన్‌లో డౌట్ పోస్ట్ నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థమైందంటే అర్థమైందన్నా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే ఎక్కడ అర్థమవుతుంది? ఏమన్నా చెప్పే విధానం మార్చుకోవాలా అలా ఏమన్నా? సో ఆ ఫీడ్‌బ్యాక్ బట్టి నా నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.